నీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచాము, ఆరాధన ద్వారా నీ నామాన్ని మహింపరిచాము. దేవా, ఇదిగో నాయన్ని స్తోత్రాలు తండ్రి. వాక్య పరిచర్యలోకి వెళుతూ ఉండగా నాయన్ని స్తోత్రాలు ప్రభా. ఇదిగో వాక్యపట్నంలో మీరు తోడుగా ఉండండి, ఆరాధనలో మీరు తోడుగా ఉండండి నాయన. మీరే ప్రభ నాయన్ని స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించి నీ దీవెనలతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడినట్లయితే కీర్తనలు 68వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనలు 68వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న దివ్యక్క వచ్చి చదువుతారు. ప్రతి ఒక్కరం కూడా మొదటి వచనం అక్క చదువుతున్నప్పుడు రెండవ వచనం అందరం, చివరి వచనం అందరం కలిసి చదువుతాం. కీర్తనలు 68వ అధ్యాయం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసియుండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహములో దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు పారిపోయేదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను నీవు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు. దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తల్లు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదములు ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా,
నీ గమనంను పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనంను వారు చూచియున్నారు. చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చుదురు. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జబూలూను అధిపతులను నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములు లొంగి వెండి కడ్డీలను తెంచునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కువాన్ని కీర్తించుడి. ఆయన తన స్వరూపము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమము గల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందునుగాక. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి మనల్ని వాక్యంలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి స్తోత్రం అనగానే హల్లెలూయా అంటే మందిరం ఏం పలకాలి? దని పలకాలి. దేవునికి స్తోత్రం. దని పలకట్లే. హల్లెలూయా అంటే ఇక వెళ్దామయ్యా అంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? బాగున్నాం కాబట్టి ఎక్కడికి వచ్చాము? ఆ దేవుని మందిరములోనికి వచ్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరం చూడాలని ఏముండాలంట? ఆశ ఉండాలంట. యెహోవా మందిరంలోనికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే ఆశ ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం, దేవుని బిడ్డలారా, నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి నొందుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నీ ప్రజలు నాయన నీ మందిరములో చేరి ఇదిగో ప్రభా నిన్ను ఆరాధించాము, నిన్ను ఘనపరిచాము, నిన్ను మహింపరిచాము దేవా. ఇదిగో నాయన స్తోత్రాలు తండ్రి.
వాక్య పరిచర్లకు వెళ్తూ ఉండగా నిలబడుతున్న నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి. మాకు ఈ రోజున ఏ మాటలైతే అవసరం అయ్యోనాయో తండ్రి, మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి నీ నామాన్ని మహింపరచుకోమని నజరైడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖములో నుంచి ఒక్కొక్క మందిరంలో దేవుని బిడ్డలారా ఇంటట 5 ఆరాధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి నొందుచూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు సంతృప్తి కావాలంటే ఆయన మందిరములోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఎతికినా ఈ సంతృప్తి దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవునిలోనే ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంతృప్తి లేక, శాంతి లేక, సమాధానము లేక దేవుని బిడ్డలారా ఎంత వెతికినా ఏమి దొరకట్లేదంట. సంతృప్తి దొరకట్లేదు, సమాధానము దొరకట్లేదు. దేవుని బిడ్డలారా ఎంత ఎతికినా కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలారా అన్నీ ఉన్నా కానీ ఎటట అంతా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖము లేదు. దేవుని బిడ్డలారా దేవుని మందిరంలోనికి నీ వచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంట? సమృద్ధితో నింపుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఇటట సామాన్యుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధితో నిన్ను నన్ను నింపి పంపించాలని ఆయన మనందరినీ దేవుని బిడ్డలారా తెల్లవారుజామున 4 గంటలకి ఒక ఆరాధన అయిపోయింది. దేవుని బిడ్డలారా 9 గంటలకు మరలా 2వ ఆరాధన. దేవుడు కృపను బట్టి దేవుని బిడ్డలారా దేవుడు మన అందరినీ చక్కగా గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి మరలా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టించి ప్రవేశింపజేసి దేవుని బిడ్డలారా నిన్ను నీ కుటుంబాన్ని అందరినీ ఎటట దేవుడు చక్కగా ఇంతవరకు కాచి కాపాడుతూ వస్తా ఉన్నాడంటే ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం. ఆయనకు ఎన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించినా మనము ఆయన రుణాన్ని తీర్చలేం. దేవునికి స్తోత్రం. అందుకని ఆ మహోన్నతమైన దేవుడు మనందరినీ వెన్నుకొని దేవుని బిడ్డలారా మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన దేవుని బిడ్డలారా మన పెద్దలు చేసిన ప్రార్థన వలన దేవుని బిడ్డలారా మనందరినీ దేవుని మందిరంలోనికి ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ప్రతి కుటుంబాన్ని క్షేమముగా ఉంచి దేవుని బిడ్డలారా ఈ రోజున ఇంత చక్కగా ఆయన మందిరంలో కూడుకొని ఆరాధన చేసుకుంటున్నామంటే దేవుని బిడ్డలారా మనదేమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదన్నా ఉన్నదంటే ఆయన కృపే, ఆయన దయ తప్ప
దేవుని బిడ్డలారా, మరి ఒకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప, ఆ వరాలతో ఫలాలతో మన ప్రభువు ఏం చేస్తున్నాడు? నింపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని జయించి ముత్యం జయుడై తిరిగి లేచి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన ప్రకారము దేవుని బిడ్డలారా, ఆయన మనకు చెప్పిన ప్రకారం ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి మన కొరకు రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క వరంతో నింపాలని ఆయన మందిరంలోనికి వచ్చిన వారిని దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వాదాలతో మనలను మన కుటుంబాలను నింపాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడ్డలారా అంత మంచి దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయనే మరణము గెలిచిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరణాన్ని జయించి మనందరినీ ఆయన రాజ్యం కొరకై సిద్ధపరచాలని దేవుని బిడ్డలారా ఆయన మందిరంలోనికి తోడుకొచ్చి ఆయనను ఆరాధించుకునే భాగ్యాన్ని మనందరకు కలుగు చేసినందుకు ఆయనకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా, కోట్ల దేవదూతలతో ఏం చేస్తున్నారంట? కొనియాడబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆకలి దప్పులు లేని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే ఇటట ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన మనందరినీ నింపాలని తృప్తిపరచాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఏం చేస్తారంట? ఆయన తృప్తిపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. తృప్తిపరచడం మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చిన కృపావరాలని ఎవరైతే ఆశతో శ్రద్ధగా వచ్చి కుటుంబ సమేతముగా దేవుని మందిరములో మోకరించి దేవుని బిడ్డలారా అడుగుతారో వారందరికీ ఇటట సమృద్ధిగా కృపావరాలు కుమ్మరించాలని మన ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలోనికి వచ్చినట్లయితే మనలను ఆశీర్వదించే దేవుడు. దేవుని బిడ్డలారా, మన పితరులు చేసిన ప్రార్థన వలన ఈ రోజున మనందరము ఇంత చక్కగా దేవుని మందిరములో కూడుకొని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామంటే, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నామంటే, దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నామంటే ఆయన మనకిచ్చిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకిచ్చిన కృప. దేవుని బిడ్డలారా, ఆ కృపను ఆయన మందిరంలోనికి వచ్చిన వారిని ఆ కృపతో నింపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ రోజున ప్రభువా నీ కృప కావాలి అని ఎవరైతే ఆశతో ఆయన తట్టు
కనిపెట్టేవారుగా ఉంటారో దేవుని బిడ్డలారా, ఆయన కృప మనల్ని దాటి ఒక్కడు కూడా ముందుకెళ్ళనంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు కాదు. దేవునికి స్తోత్రం, మాట తప్పేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించాలంటే నీవేం చేయాలట? 6 దినాలు కష్టపడి దేవుని బిడ్డలారా 7వ దినాన దేవుని సన్నిధిలో కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరుడు కష్టార్జితం వలన ఆశీర్వాదం రాదు, కానీ దేవుని బిడ్డలారా మనము కష్టపడిన దాంట్లోని కొంచెమైనా ఆయన చేతిలో పెట్టి, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని దీవించు నాయనని, దేవుని బిడ్డలారా ఏ కుటుంబం అయితే ఎవరైతే దేవుని మందిరంలో కూడి ఆయన సన్నిధిలో మోకరించి అడుగుతారో అట్టి వారందరినల్లా కృపతో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కోరుకుంటాం మన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అనుకుంటారు, నేను చదువుకోపోయినాను, నేను జాబు లేకపోయినాను, నా కుమారుడికి మంచి జాబు చేయాలి ప్రభువా అని. దేవుని బిడ్డలారా, ఈ కుమారుని కూతుర్ని చదివిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలారా వాళ్ళిద్దరైతే చక్కగా ఎవరిని అడుగుతారట? దేవుని బిడ్డలారా, వీళ్ళు ఆనందంగా స్కూల్కి వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా తండ్రి తల్లి ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా ఖాళీ దొరికినప్పుడల్లా చక్కగా మోకరించి అడుగుతూ ఉంటారు, ప్రభువా నేనైతే ఏమి లేకపోయినప్పటికీ దేవా, నేను నీ పని చేయనప్పటికీ దేవా నా కుమారుడు మంచి జాబు చేపిస్తావయ్యా, మంచి చదువు చదివిస్తావయ్యా అని దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన కుమారుడు మన కుమార్తె ఇంతగా చదువుకోవాలి, ఇంతగా నాకంటే మంచి పేరు సంపాదించుకోవాలని దేవుని బిడ్డలారా మనము ఎదురు చూసి అన్నం నీళ్ళు మానేసి దేవుని బిడ్డలారా జాబ్ వస్తుందంటే దేవుని బిడ్డలారా ఎంత సంతోషంగా వెళతామో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను సృష్టించి మట్టిని తీసి బొమ్మగా చేసి మన నాసికారంధ్రములో జీవవాయువు ఊది దేవుని బిడ్డలారా మనిషిని తయారు చేసి దేవుని బిడ్డలారా మన తల్లిదండ్రులను ఎలా మురుచుకుంటామో మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి పరిచర్య చేయటం అందు, ప్రార్థన చేయటం అందు, దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండటం అందు, దేవుని బిడ్డలారా కుటుంబాల్లో దేవుని బిడ్డలారా మనం మోకరించి ఎవరి కోసం మనం చేయవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నేను నా ఇంటివారు, ప్రభువా నేను నా కుటుంబము, ప్రభువా అని దేవుని బిడ్డలారా ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి తనను తాను తగ్గించుకొని అడుగుతారో ప్రార్థన చేస్తారో నానేంట దేవుని బిడ్డలారా మన కోసం ఎదురు చూస్తా ఉన్నానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎప్పుడు నా కుమారుడు నా సన్నిధిలో కనపడతాడో, ఎప్పుడు నా కుమార్తె నా సన్నిధిలో కనపడతారో నేను కూడా వాళ్ళ కుమారులు ఎట్లయితే ప్రయోజకులైతారో నేను కూడా నా సన్నిధానంలోకి వచ్చిన పిల్లలను నేను కూడా ప్రయోజకుల్నిగా చేయాలని దేవుని బిడ్డలారా మన దేవుడు
మన కొరకు ఎంతో ఆశతో కనిపెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవుని బిడ్డలారా చూడండి, ఎటట ఆయన మందిరములోనికి వచ్చి, దేవుని బిడ్డలారా మనందరము చక్కగా ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ఎంత సంతోషమో, దేవుని బిడ్డలారా ఎంత ఆనందమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో స్టెఫను అనే భక్తుడు, దేవుని బిడ్డలారా పరిచర్య యందు, ప్రార్థన యందు నమ్మకం కలగాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున ఇతడు ఉండకూడదని, దేవుని బిడ్డలారా ఏమి ప్రార్థన ఏంటి అని దేవుని బిడ్డలారా జనులందరికీ విసుకొచ్చేసి ఆయనను రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చిన్న దెబ్బ తగిలితే మనము తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తుడికి దేవుని బిడ్డలారా ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటే అంటా ఉన్నాడంట, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరెరుగుర గనుక వీరిని క్షమించయ్యా అంటున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మన ప్రభువారు కూడా, దేవుని బిడ్డలారా మన పాపాల కొరకు ఇటట ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, దేవుని బిడ్డలారా నల్లని వాణిగా అయిపోయాడంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఒళ్ళంతా రక్తమే. ఆయన ఒంటి మీద, దేవుని బిడ్డలారా ఈ భూమి కన్నా పలుకుందంట, కానీ ప్రభువారి శరీరం మీద ఆ పలుకు కూడా లేదంట. దేవుని బిడ్డలారా కండలు ఎగిరిపోతూ ఉన్నాయి, కొరడాలతో కొడతా ఉంటే రక్తమంతా కారిపోతూ ఉన్నది. దేవుని బిడ్డలారా అప్పటికి ఒక్క మాట అంటే ఇటట ఒక్క మాటతో ఆకాశమును తయారు చేసిన దేవుడు, ఒక్క మాటతో ఈ భూమిని తయారు చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా ఒక్క మాట పలికితే ఈ భూమి పట్టనే దేవదూతలు ఈ భూమి మీద దిగిపోతాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అయి ఉండి, దేవుని బిడ్డలారా మన కొరకు, మన పాపాల కొరకు, దేవుని బిడ్డలారా మనము చేసిన అతిక్రమ క్రియల కొరకు మన ప్రభువు ఏమైపోయాడంట, దేవుని బిడ్డలారా చూడనొల్లని వానిగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలువెల్ల ఆ పక్షిమానును మోపించి, దేవుని బిడ్డలారా ఆయనను కొరడాలతో కొడతా ఉంటే, ఆ సిలువ మోయలేక మోస్తా ఉంటే దయలేని వారు, దేవుని బిడ్డలారా ఇటట ఆయన్ని దయ లేకుండా, దేవుని బిడ్డలారా ఆ అయిపోయి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా ఆయన్ని ప్రభువా ముఖం మీద ముసుకేసి, ప్రభువా ఇప్పుడు నిన్ను బుద్ధిని వారెవరో చెప్పవా అంటున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా అంత గొప్ప దేవుడు మన కొరకు, దేవుని బిడ్డలారా ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ధనవంతుడయ్యుండి మన కొరకు, దేవుని బిడ్డలారా దరిద్రుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం? మనలను బాగు చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే నా మందిరము యొక్క సమృద్ధి అనుభవించటానికి ఇష్టపడతారో, నా మందిరంలోనున్న ఆశీర్వాదాలు అనుభవించటానికి చేరి వస్తారో, కూడి వస్తారో, అట్టి వారందరి కోసం అంట దినమెల్లా
రెండు చేతులు చాచి దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేస్తున్నాడట? పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం లోబడిన వారైతే ఆయనకి ఎంతో సంతోషం అంట. దేవుని బిడ్డలారా లోబడలని వారి కోసం ఏంటట? దినమెల్లా చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నన్ను ఎంత శ్రమలు పెట్టినను, ఎన్ని హింసలకు గురి చేసినను, దేవుని బిడ్డలారా మీ కొరకు అన్నీ త్యాగం చేశాను కనుక ఇదిగో ఈ రోజున మీ అందరినీ నేను పిలుస్తున్నానని. దేవుని బిడ్డలారా ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా మీ మీద నా కాడిని ఎత్తుకొని నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ఇటట పరిశుద్ధ బైబిల్ అనే ఆయన కాడిని ఎత్తుకొని దేవుని బిడ్డలారా సిగ్గుపడకుండా ఏం చేయాలంట? ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలోనికి వచ్చినట్లయితే వారినంట సమృద్ధితో నింపటానికి ఆయన ఇష్టపడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఎంత మాత్రమో నెట్టివేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నాయనా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని మందిరంలోనికి వచ్చి మోకరించి ప్రభువా నా పరిస్థితి ఇది అని ఎవరైతే దేవుని బిడ్డలారా ప్రభువును అడగటానికి ఇష్టపడతారో దేవుని బిడ్డలారా వారందరినీ ఆయన కృపతో సమృద్ధితో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు దేవుని బిడ్డలారా ఈ లోకములో ఎక్కడ ఎతికినా దొరకడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా ఆయన కృపతో ఆయన సమృద్ధితో నన్ను నింపాలని ఎదురు చూస్తా ఉన్నాడు. పరిశుద్ధ లేఖములో నుంచి కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనము ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మందిరంలోనికి వెళ్తే ఏమున్నదయ్యా అని దేవుని బిడ్డలారా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్నే ఆ మందిరం కూడా చూడకుండా ముఖం అటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నమ్ముకున్న బిడ్డలైతే దేవుని బిడ్డలారా ప్రభు మందిరంలోనికి వచ్చి అయ్యా నీకు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని దేవుని బిడ్డలారా మందిరంలో మోకరించి అడుగుతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారే కావాలనని ఆయన ఎన్నడూ దేవుని బిడ్డలారా విడిచిపోయే దేవుడు కాదు. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశమో నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశమో నా హృదయ సీమలోనే
సందడిని చేసెను. అనువనువు బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసెను, నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలన్నే నిరంతరం నే ప్రకటించదను. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నే ప్రకటించదను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అనువనువు బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసెను, నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నే ప్రకటించదను. నే వేసియున్నాను నీ రాక ప్రత్యక్షతకై, నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నే వేసియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై, నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమెల్లి చేసేదను నీ పాదాభివందనం. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమెల్లి చేసేదను నీ పాదాభివందనం. తేజోమయా నీ రాజసం నే పాడెదం, కొన్ని ఆడెదం. తేజోమయా నీ రాజసం నే పాడెదం, కొన్ని ఆడెదం. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నే ప్రకటించదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రభావ మహిమలను దేవుని బిడ్డలారా ఎవరంచడానికి ఎవరు పిలిచాడంట? మనందరినీ పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మందిరములో చేరిన మనము దేవుని బిడ్డలారా ఆయన ప్రభావముతో ఆయన మహిమతో నింపాలని మనమెంతో మన పిల్లల కొరకు ఆశ పెట్టుకున్నామో మన కొరకు మన ప్రభు ఆశ పెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖములో నుంచి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. త్వరగా యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి తన మార్గములో వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నేర్చుకొను వారిని చూచి దురాలోచనలు నేర్చుకున్న వారిని చూసి నెరవేర్చుకొను వారిని చూచి వ్యసన పడకము. దేవునికి స్తోత్రం. వ్యసన పడకము. చదువు.
కోపం మానుము, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, విడిచిపెట్టుము, వ్యసన పడకుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకున్నవాడంట హెచ్చించబడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలోనైనా నేను అనే స్వభావము రాకూడదంట. దేవుని బిడ్డలారా, ప్రభువా నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటట తనను తాను తగ్గించుకున్నవాడిని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎవరంట తగ్గించుకున్నది? సుంకరి పరిచయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇద్దరు దేవాలయములోనికి వచ్చి సుంకరి పరిచయుడు చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సుంకరి అయితే ప్రార్థనే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోనికి వచ్చి ఆకాశం వైపు కూడా కన్నులెత్తుటకైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, అందుకనే మనము ఏ స్థితిలో ఉన్నా కానీ ఎటట ఈ రోజున ఏమి రోజు అండి? దేవునికి స్తోత్రం. పునరుద్ధానపు రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, హాస్పిటల్ ఖాళీ ఉండవు. దేవుని బిడ్డలారా, ఎటట ఆయన మాట వినకపోతే దేవుని బిడ్డలారా, ఎటట ఋతువులు తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మోకరించి ఉంటే దేవుని బిడ్డలారా, వారిని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిన మనసు గలవారై, దేవా తప్పకుండా నన్ను నా కుటుంబాన్ని ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా ఆశీర్వదిస్తావు అయ్యా అని దేవుని బిడ్డలారా, మన ఆశ అంతా ఆయన మీద పెట్టుకున్నట్లయితే, మన భారము యెహోవా మీద మోపినట్లయితే నిశ్చయముగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖములో నుంచి ఒకటో సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. త్వరగా అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. చదువమ్మా. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. కొత్త మనసు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమూయేలు గారు తల్లి దేవుని బిడ్డలారా ఎంతో ప్రార్థన చేసి దేవుని మందిరములో ఇటట ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా వరముతో కుమారుని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీవు నాకు ఒక మగ పిల్లగాడిని ఇస్తే వాడిని నీకే ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అతడు పాలు విడవగానే అతన్ని నీకే ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం చేయాలంట? మన కుమార్తెని కానీ కుమారుని కానీ ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, లేక పిల్లలు లేనప్పుడు దేవుని బిడ్డలారా త్వరగా అంటా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నా కుమార్తెని కానీ కుమారుని కానీ ఇస్తే నీకే ఇస్తామయ్యా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
కుమారుని ఇవ్వగానే, కుమార్తెని ఇవ్వగానే ఏం చేస్తామంట? మర్చిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఊళ్ళో నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి పిల్లలు లేరు. ఎన్నో సంవత్సరాల మట్టి దేవుని బిడ్డలారా దేవుని మందిరంలోనికి వచ్చి తన భార్య ఇద్దరు కలిసి దేవుని సేవకుని ముందు, అయ్యా మాకు పిల్లలు లేరయ్యా, అందరూ నలుగురు ఆడపిల్లలే, మగ పిల్లగాడు లేడయ్యా అని దేవుని బిడ్డలారా దైవజనుల దగ్గర దైవజనుడు చెప్పుకునగా దైవజనుడు అన్నాడు, ఏం భయపడకండి, మీరు తీర్మానం చేసుకుంటే దేవుడు మీరు చేసిన తీర్మానాన్ని బట్టి దేవుడు సఫలపరుస్తాడని దేవుని బిడ్డలారా చెప్పినప్పుడు ఆమె గారు ఏం తీర్మానం చేసుకుందంటే, ప్రభువా నాకు కుమారుని ఇస్తే అతన్ని నీకే, నీ సేవకే ఇస్తానయ్యా అని చెప్పి దేవుని బిడ్డలారా అన్న కాలానికి చక్కగా దేవుడు మగ పిల్లగాడిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగ పిల్లగాడిని ఇస్తే చక్కని మంచి అందగాడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతా ఎంత పెరుగుతూ ఉన్నాడు. 12 సంవత్సరాలు వచ్చేసరికి నా కుమారుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా పాలు విడవగానే ఏం చేస్తున్నాడు? తెచ్చిస్తున్నాను నాకు. యజమానుడు దేవుని బిడ్డలారా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఒక్క కుమారుడు, సేవకిస్తే ఒక్కొక్క రోజున అన్నం కూడా ఉండదయ్యా అని నా కుమారుని సేవకే ఈయన ఏదో మాట అన్నాను కానీ నేను మాత్రానికి ఈయనో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా కనుక చూడండి, ఈ తల్లి అయితే తన కుమారుని అలాగూ చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారుడు ఎప్పుడైతే దేవుని బిడ్డలారా పాలు విడిచాడో తీసుకువచ్చి చక్కని ఇందు చేపించి దేవుని బిడ్డలారా దైవజనుడి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా మరలా ఆమెకు దేవుని బిడ్డల సంతోషమును కలగజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చిన్న అంగి కుట్టించి దేవుని బిడ్డలారా తీసుకువచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటి నుండి సమూయేలు చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దయందు మనుషులు దయందు దేవుని బిడ్డలారా దినము వర్ధిల్లుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా మందిరం అంటే దేవుని బిడ్డలారా ఆశామాష కాదు. యెహోవా మందిరం అంటే ఇటట ప్రార్థనా మందిరం అంటే పరలోక ద్వారము. ప్రార్థనా మందిరం అంటే దేవుని బిడ్డలారా స్వస్థత కోనేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ప్రార్థనా మందిరంలోనికి వచ్చి నీ సమస్యలన్నీ చెప్పుకున్నట్లయితే ఈ లోకములో ఎవరన్నా చూచి అయ్యో అయ్యో అంటారు, కానీ మన ప్రభు అయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుని బిడ్డలారా మందిరంలోనికి ఎవరు వస్తారో వారందరినీ ఆయన కృపతో నింపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దీవెనలు మన మీద మన కుటుంబాల మీద కుమ్మరించాలని మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన మన అందరం ఏం చేయాలట? సంతృప్తిని పొందాలని, ఆశీర్వదించబడాలని దేవుని బిడ్డలారా మనము మన పిల్లలు ప్రయోజకులు కావాలని, అభివృద్ధిలోకి రావాలని దేవుని బిడ్డలారా ప్రభు ఎంతో ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా ఆయన పునరుద్ధానుడు కనుక మనల్ని కూడా దేవుని బిడ్డలారా ఆయన కృపగల హస్తాల కింద నిన్ను నన్ను దాచి చక్కగా కాచి కాపాడుతా ఉన్నాడంటే దేవుని బిడ్డలారా 24 గంటలు ఆయన సన్నిధిలో ఉన్నా కానీ ఆయన రుణాన్ని మనము తీర్చలేము. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత మంచి దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము కనుక ఆయన ఆశీర్వాదాలు దీవెనలు పోగొట్టుకోకుండా, ఆ క్రమము తప్పకుండా దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం. దేవుడు ఈ మాటలు ఆయన సముఖములో దీవించునుగాక. దయచేసి కూడి వచ్చిన వారు అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నీ మందిరంలోనికి ప్రభువా జనులందరినీ తీసుకొచ్చి ఇదిగో నాయన నీ మందిరంలో ఉన్న సమృద్ధి వలన మమ్మల్ని సంతృప్తిపరుస్తూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా ఇప్పటి వరకు నాయన నీ మాటలు చక్కగా విన్నారయ్యా. నాయన నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ఓపికతో ప్రభువా నాయన తెల్లారుజామున ఆరాధనను కూడా చక్కగా నీ బిడ్డలు ప్రభా పనుల బాటలు మానేసుకొని చక్కగా ప్రభా వచ్చి ఆరాధనలో ప్రభా చక్కని రెండో ఆరాధనలో కూడా ప్రభా నీ బిడ్డలు పని బాటలు ముగించుకొని చక్కగా వచ్చి నీ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభా ఆశతో వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. పేరు పేరున ప్రభు నాయన స్తోత్రం. ఎన్న మాటలు వ్యర్థముగా పోనేకుండా తండ్రి, సాతాను వెతుకుపోకుండా బిడ్డల హృదయాల్లో ప్రభు నాయన స్తోత్రాలు తండ్రి. ఇదిగో ముద్రించండి, ఫలింపులోనికి తీసుకురండి ప్రభా. ఆ రోజున ఇస్సాకు విత్తనమేసి 100 ఫలం పొందినట్లు ప్రభా ఇదిగో నీ మందిరం యొక్క సమృద్ధిలోనికి మేమందరం వచ్చాము కనుక సమృద్ధితో నింపి నీ దీవెన మా మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.